దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ప్రాముఖ్యంగా మన జీవితంలో కోరుకునేది ఏంటంటే, నీ ఉంటున్న స్థలాల్లో దేవునికి మహిమకరమైన సాక్షిగా నిలబడాలని ఇష్టపడుతున్నాడు. సాక్ష్యం కాపాడుకోవడం ద్వారా నువ్వు నమ్మిన దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. అది నువ్వు వెళ్ళిన పని దగ్గర కానీ, ఉద్యోగాల దగ్గర కానీ, నువ్వు వెళ్ళిన కూలీ పని దగ్గర కానీ, నువ్వు వెళ్ళిన వ్యాపారంలో కానీ, నీవు నమ్మిన దేవుని యొక్క సాక్ష్యము నీలో నుంచి ఉత్పన్నమవ్వాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఒక వ్యాపారస్తుడు తాను ప్రొడక్ట్ని ఎంతగా ప్రజల్లోని తీసుకుని వచ్చి, ఇది బాగుంటుంది, ఇది వాడండి అని దాని సాక్ష్యాన్ని పబ్లిసైడ్ చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. సేల్స్ కోసం, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం. నువ్వు నమ్మిన దేవుని యొక్క ఆయన గుణగణాలను ఇతరులకి కనపరచాలంటే నీ సాక్ష్యమే దానికి ఆధారం. నువ్వు నమ్మిన దేవుని యొక్క ప్రభావము, ఆయన గుణ లక్షణాలన్నీ ఇతరులకు దీవెనకరంగా మారాలంటే, ఇతరుల ఎదుట నీ భక్తి ప్రభావితం అవ్వాలంటే, నీలో ఉన్న దేవుని యొక్క శక్తి ఇతరులకు కనపడాలంటే అది నీవే దానికి కారణం. దానికి కారణం ఏంటో తెలుసా? నీ సాక్ష్యము ప్రభావితంగా ఉండాలి. నీ సాక్ష్యం ప్రభావితంగా ఉండాలంటే లోకానికి రాజీ పడకూడదు. లోకములో ఉన్న వాటిని త్యజించుకొని రావాలి బయటికి. లోకముల ఆచారాలు, లోకముల పోకడాలు, లోకముల మూఢనమ్మకాలు, లోకములో ఉన్నవి ప్రతిదీ నీవు వ్యతిరేకంగా ఉండాలి.